ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా బలంగా ముందుకు సాగుతున్నాం. ప్రతిరోజు కూడా చక్కని విశేషకరమైన మాటలండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నారు. మరి ఈ ఉదయం కూడా మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 15వ రోజు అండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు ఉపవాసాన్ని ప్రకటించి మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ అంగలార్పణ చేస్తూ అనేకుల కొరకు, ప్రజలందరి క్షేమము కొరకు, రక్షణ కొరకు, విడుదల కొరకు, ప్రపంచమంతటి కొరకు ప్రార్థిస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఈ రోజున 15వ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. మీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలండి. ఆమేన్. చూడండి, మీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. అవునండి, ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని మాట కదా. ఈ మాటల ద్వారా ధైర్యాన్ని పొందుకోగలుగుతున్నాం. ఈ మాటల ద్వారా బ్లెస్ అవుతున్నాం. ఆమేన్. ఈ మాటల ద్వారా ఎంతగానో ఉదయకాల సమయంలో నెమ్మదిని చూడగలుగుతున్నామండి. మనతో యుద్ధము చేయు వారితో ప్రభువే నేరుగా యుద్ధము చేయబోతున్నారండి. భయపడకండి, దిగులు పడకండి. ఇదిగో మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడే సురక్షితంగా కాపాడబోతూ ఉన్నారు. అధైర్యంగా ఉన్నారా? దిగులుతో ఉన్నారా? ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఏంటి పోరాటం, ఏంటి ఈ భయంకరమైన శత్రు సమూహం, ఏంటి నాకు ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ పోరాటాలు అని చాలా వేదనతో ఉన్నారేమో ప్రార్థిస్తున్నారు అనుకుంటా. ప్రార్థించండి. ఇదిగో ఏ శత్రువు విషయమై మీరు బాధపడుతున్నారు, ఏ శత్రువు విషయమై చాలా వేదన కలిగి ఉన్నారు, ప్రభు అంటున్నారు మీతో యుద్ధము చేయ వారితో ఇదిగో నేనే యుద్ధము చేసేదను. ఆమేన్. ఎస్, ఆయన యుద్ధం చేయబోతున్నారండి. ఏ విషయంలో కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు, గొప్ప విడుదలను అనుగ్రహించబోతున్నారు. ఆమేన్. తన ప్రజలైన మనందరితో మరి దేవుడు మాట్లాడుతుండగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దామండి. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రార్థనని ఆపకుండా ఇంకను బలముగా దేవుని ఆశ్రయించే వారిగా ఉందాం. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయించే జీవితాలకు మన జీవితాలు ఉండాలి. ఇదిగో ఈ ప్రార్థనని ఆపకుండా ప్రతి విషయంలో ఎత్తిపట్టి ప్రార్థిస్తూ దేవుని సహాయాన్ని కోరుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. కొన్నిసార్లు నా వల్ల కాదయ్యా, నేను చెయ్యలేనయ్యా, ఇదిగో ఈ పోరాటం నా వల్ల కాదయ్యా అన్నట్లుగా జీవితంలో ఆగిపోతూ ఉంటాం కదా. కానీ చూడండి, ప్రభువే భయపడాల్సిన అవసరం లేదండి. మనం బలహీనము కావచ్చు, మన వల్ల మరి మన బలము మనకు సరిపోదు కావచ్చు. కానీ ప్రభుని ఆశ్రయించి ప్రభువా నీవే నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు ఇదిగో ప్రభు తన బలాన్ని ఇచ్చి ఆమేన్. దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మనం బలహీనం కావచ్చు, కానీ ప్రభు తన బలాన్ని ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నారండి. ఉదయకాల సమయంలో ఇదిగో మనము కాదు యుద్ధం చేసేది, మన పక్షాన ప్రభు నిలబడి యుద్ధం చేయబోతున్నారు. మనతో యుద్ధము చేయు వారితో ప్రభువే నేరుగా నేనే యుద్ధము చేసేదను అని ప్రభు మాట్లాడుతుండగా ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. అధైర్యపడకండి. ఈ మాటల ద్వారా చక్కని ధైర్యాన్ని దేవుడు మనలో నింపుతుండగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, విశేషకరమైన మీ మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. మీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను అని ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. చాలాసార్లు చాలా పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు మా వల్ల కావట్లేదయ్యా, కానీ అయ్యా నీ సహాయాన్ని కోరుతున్నామయ్యా. నీవు మాతో ఉండు ప్రభువా. అయ్యా ఈ వాగ్దానం మా ఎడల స్థిరపరచండి అయ్యా. అద్భుతాన్ని జరిగించండి అయ్యా. ప్రతి విధమైన వాటిలలో క్షేమాన్ని కలగచేయండి. మా ప్రియులు ఏ విషయంలో బాధలతో, ఇబ్బందులతో, ఇరుకుల మధ్యలో, నష్టం మధ్యలో ఉన్నారో వారికి విడుదల కలుగుని గాక, క్షేమం కలుగుని గాక, గొప్ప వారకుదురు గాక. ప్రతి విషయంలో మీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. యేసు నామంలో ప్రతి శత్రువు
ప్రభా ఇదిగోండి అయ్యా ప్రతి శత్రువు యేసు నామంలో అయ్యా ఇదిగోండి అయ్యా వారి పన్నాగాల నుంచి విడుదల మేము పొందుకుందాము కాక ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా సహాయం చేయండి ప్రభా, ధైర్యపరుస్తున్నందుకు మీకు వందనాలు. ప్రతి పోరాటం ప్రతి బంధకాల నుంచి విడిపించండి, గొప్ప చేయమని వేడుకున్నాం. అలాగే మా ప్రియులందరికీ క్షేమం కలుగును గాక, ఈ రోజంతట్లో కృప కలుగును గాక, ధైర్యం చేత నింపండి. చేసిన ప్రతి పనులలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. మీరు తోడుగా ఉండండి ప్రభా, మీరు బలముగా నడిపించండి ప్రభా, క్షేమము చేత నింపండి ప్రభా. అలాగనే ప్రభా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం తెచ్చండి, గొప్ప స్థితిలో ఉంచండి అయ్యా, క్షేమం కలగచేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం, ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభా. అలానే మేము ప్రార్థిస్తున్నాం అన్ని విషయాల్లో మీరు విజయాన్ని దయచేయండి అయ్యా, ప్రతి బంధకాల నుంచి విడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ మా సేవకుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అయ్యా ప్రార్థన గోపురంలో ఉండి ప్రజలకు అందరి కొరకు ప్రార్థిస్తుండగా ఈ 15వ రోజున నీ కుమారుడికి క్షేమం కలుగును గాక, నీ కుమారుడు దీవించబడును గాక, గొప్పవాడగును గాక, విడుదల పొందుకును గాక, అద్భుతం జరుగును గాక, ప్రతి విషయంలో మీ కార్యము బలముగా తన పట్ల జరుగును గాక అని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా. బ్లెస్ చేయమని ప్రభా, ముగింపు సభ ఘనముగా జరుగును గాక. ఫిబ్రవరి 18వ తారీఖు ఉదయం ప్రభా ఉదయకాలం నుంచి ప్రభా అనేక మంది ప్రజలు రాబోతుండగా గొప్ప కార్యం జరిగించిన ప్రభా, సాయంత్రం 5 గంటలకి ముగింపు సభలో మీరు తోడే ఉండండి, క్షేమాన్ని కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటుంది గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం అందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.